జూబ్లీహిల్స్ రేసులో నవీన్ యాదవ్ ముందంజ. తాను పోటీలో లేనన్న బొంతు రామ్మోహన్. నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి, అంజన్ పేర్లతో అధిష్టానానికి టీపీసీసీ ప్రతిపాదన. నేడో రేపు అభ్యర్థిని ప్రకటించే అవకాశము. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేసులో నవీన్ యాదవ్ ముందంజ ఉన్నాడని మనం ఒక పోల్ పెడితే 60% మంది నవీన్ యాదవ్కే వేయడం జరిగింది. కానీ నవీన్ యాదవ్ ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఏంది? ఆయన ఓటర్ కార్డులు పంచారు. ఈ ఓటర్ కార్డులు పంచాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్ పంచాలి. లేదా ఎలక్షన్ కమిషన్ కొన్ని ఆథరైజ్డ్ ఏజెన్సీలను, గవర్నమెంట్ ఏజెన్సీను, ఒకటి మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, ఇంకొకరు రెవెన్యూ వాళ్ళు కావచ్చు, ఇంకొకరు వేరే డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళకు ఆథరైజ్డ్ చేసి మీరు కార్డులు పంచాలి అంటారు. కానీ ఇక్కడ ఏం చేశారు? నవీన్ యాదవ్ గవర్నమెంట్లో ఇప్పుడు ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లో ఉన్నది కాబట్టి కార్డులను తీసుకొచ్చి ఈయన డైరెక్ట్గా పంచడం మొదలుపెట్టారు. ఎందుకంటే నేను కార్డు ఇచ్చినా నువ్వు నాకు ఓటేయి. ఇంతవరకు ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం తప్పేం లేదు. కానీ ఎలక్షన్ కార్డులు అనేవి రాజ్యాంగబద్ధమైన సంస్థకు సంబంధించినవి. అవి ఈయనకి ఇప్పుడు ఎట్లా వచ్చినాయి, అసలు ఈయన ఎందుకు పంచాడు, ఇది రావడానికి కారణం ఏంది? దీని మీద ఒక విచారణ మొదలైంది. ఈయన మీద క్రిమినల్ కేసు మొదలైంది. అది కూడా ఏం క్రిమినల్ కేసు? ఏదో ఆల్తుపాల్తు కాదు, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం క్రిమినల్ కేసు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారమే వీళ్ళ యొక్క ఎమ్మెల్యేల జీవితాలు, ఎమ్మెల్సీల జీవితాలు, ప్రజాప్రతినిధుల జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఆ చట్టం కింద ఇప్పుడు సెక్షన్ ఇది అయింది. ఈ సెక్షన్ కనుక విచారణ జరిగితే రేపు ఈయన చేసింది తప్పు అనేది వెళ్తే ఈయన అనర్హుడు కూడా అయ్యే అవకాశం ఉన్నది. ఇంకా లోతుపాతలకు వెళ్తే ఆ లాయర్లు చెప్పాలి, అనర్హుడు అయ్యే అవకాశం కూడా ఉన్నది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈయన ముందంజలో ఉన్నారు. ఇక్కడ ఇంకో కొత్త పంచాయతీ మొదలైంది. ఇప్పుడు సీనియర్లు వర్సెస్ జూనియర్లు. సీనియర్లు ఏంది? ఈరోజు అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్. ఆయన మంత్రిగా పనిచేసిండు, ఎంపీగా పనిచేసిండు, ఎప్పటి నుంచో ఉంటున్నాడు. ఆయన కొడుకు ఉన్నాడు, వాళ్ళ కుటుంబం మొత్తం ఉన్నది, సిటీలోనే వాళ్ళ జీవితం ఉన్నది. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ ఈ పోటీలో ఉన్నాడు. అజారుద్దీన్ గత ఎన్నికల్లో పోటీ చేశాడు, ఆయన సీనియర్గా ఉన్నాడు. ఆయనని పక్కకు తప్పించడం జరిగింది. అంతకుముందు కంటోన్మెంట్ ఎన్నికల్లో కూడా ఇట్లనే జరిగింది అనేది ఉన్నది. ఆ వార్త కూడా ఉన్నది, అది చూద్దాం. సో ఈ రకంగా సీనియర్లు వర్సెస్ జూనియర్లు, కేసులు, ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడము, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇంకా ఆల్రెడీ షెడ్యూల్ రావడం జరిగింది. నామినేషన్లు రాబోతున్నాయి. నవంబర్ 11న 14న రిజల్ట్ రాబోతుంది. ఇంకా కూడా వీళ్ళ లొల్లి ఇట్లనే కొనసాగుతుంది. ఇది పార్టీల యొక్క ప్రజాస్వామ్యం భారతదేశంలో. ఇప్పటికీ జనాలకు క్లారిటీ లేదు. ఆ అభ్యర్థులు ఎవరి కాడు కొట్లాడుకుంటున్నారు. ఇందులో ఏం చేసిందంటే బొంతు రామ్మోహన్ తన పోటీలో లేనని మొన్నటి వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అని పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు బొంతు రామ్మోహన్. నిన్న ఏం చేశారు? మరి ఏం జరిగింది లోపల? హఠాత్తుగా నేను పోటీలో లేనని చెప్పడానికి కారణం ఏమైంది? ఏదో జరిగే ఉంటుంది. ఏం జరగకుండా ఎందుకు చెప్తారు? ఎవరన్నా పిలిచి పీటలు వేస్తుంటే కాదని పోతారా? కాదు, పిలిచి పీటలు వేయలేదు, పిలిచి మొట్టికాయలు వేస్తేనే ఇట్లాంటి చర్యలకు రియాక్షన్ బయటకు వస్తుంది. సో మరి అక్కడ ఏం జరిగింది? మళ్ళా ఒక బీసీ నాయకుడికే, ఆయన బీసీ నాయకుడే, అంజన్ కుమార్ బీసీ నాయకుడే, నవీన్ యాదవ్ బీసీ నాయకుడే. ఇట్లా బీసీ నాయకుల మధ్యన పోటీ ఉన్నది. బీసీ నాయకులనే ఇప్పుడు ఉపసంహరించే కార్యక్రమం చేస్తున్నారు. బీసీ నాయకుల మీదనే కేసులు జరుగుతున్నాయి. బీసీ ఎజెండానే కొనసాగుతున్నది. సో బీసీలలో పెద్ద కన్ఫ్యూజన్ మొదలైంది. ఇది నడుస్తున్నది. ఇక్కడ నేడో రేపు అభ్యర్థిని, ఈ నేడో రేపు మన ఊర్లలో రాసి పెట్టుకుంటాంగా, ఓ స్త్రీ రేపురా, అట్లా రేపు అనేది ఎప్పుడూ ఆడనే ఉంటుంది. ఎప్పుడు నేడో రేపు మొదలై ఆల్రెడీ వీళ్ళు 2 నెలల నుంచి తిరుగుతున్నారు. కాంగ్రెస్ మంత్రులు కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. అసలు రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు లేవు, ఒక జూబ్లీహిల్స్లోనే ఉన్నాయి అన్నట్టు తిరుగుతున్నారు. ఒక మంత్రి వివేకు, మంత్రి పొన్నము, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, 3 మంత్రులు ఏ సమస్యలు ఉన్నా మేము తీరుస్తూ ఉంటున్నాము. మరి మిగతా వాళ్ళ సమస్యలు ఆ జూబ్లీహిల్స్ పక్కనే ఉన్న ఖైరతాబాద్ని ఇంతవరకు ముట్టుకున్న పాపన పోయింది లేదు. ఖైరతాబాద్లో ఇంతకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. అక్కడ దానం నాగేంద్రులు ఉన్నారు. ఇంకా త్వరలో ఆయనది కూడా మళ్ళీ మొదలు కాబోతుంది. ఆయన కథ ఇంకో రకంగా ఉన్నది. ఆయన గ్యారంటీగా అనర్హత వేట పడబోతుంది. ఇంకా ఆయనను ఎవరు తప్పించలేరు. ఎందుకు? ఆయన బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన ఘన చరిత్ర ఉన్న ఘననాయకుడు ఎవరు అని అంటే మన దానం నాగేంద్ర గారు. ఆయన కూడా మొన్నటి వరకు నాకెందుకు ఇయ్యరు అన్నాడు. ఆయన పోయి నేరుగా అధిష్టానాన్ని కలిసి వచ్చారు. ఎవరిని? డీకే శివకుమార్ని కలిసి వచ్చారు. కలిసి వస్తే వద్దురా బాబు, నీది ఎట్లాగూ వచ్చేటట్టున్నది, మళ్ళీ నువ్వే పోటీ. లేదు నేను అనారోగ్యంగా ఉంటే పోటీ అయితే మళ్ళీ గెలవను అన్నాడు. నేను రాజీనామా చేసి ఇక్కడ గెలిచే అవకాశం ఉంది అన్నాడు. ఇక్కడ వాళ్ళే కొట్టుకుంటారు, నువ్వు వస్తే ఇంకా పెద్ద లూళ్ళు అవుతుంది అంటే ఆయన ప్రస్తుతానికి ఆగాడు. మొన్న ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశాడు, నేను నా అంతటి నేను రాజీనామా చేయను. ఎందుకు అని అంటే ఇప్పట్లో ఈ అనర్హత వేటో వేసేది లేదు, తేల్చేది లేదు. ఎందుకు తొందరపడి రాజీనామా చేస్తావు? వేసినప్పుడు చూద్దాంలే. ఆల్రెడీ విచారణ ఆగిపోయింది. ఎవరు స్పీకర్ సారు విదేశాలకు వెళ్ళారు. మళ్ళీ ఆయన 23వ తారీఖు ఏమో వస్తున్నారు. ఆ 23వ తారీఖు వచ్చిన తర్వాత
మళ్ళీ ఆయన విచారణ చేపట్టి మళ్ళీ ఫలితాలను వెల్లడించాలి. ఇది సుప్రీంకోర్టుకి ఇవ్వాలి. సుప్రీంకోర్టు దాని మీద విచారణ చేయాలి. ఇదంతా తతంగం ఉంది. ఇప్పట్లో తేలే ఆల్రెడీ అక్టోబరు అయిపోతుంది, నవంబరు, డిసెంబర్, జనవరి సరికి చూద్దాం అన్న పరిస్థితిలో వ్యవహారం కొనసాగుతుంది. సో మళ్ళీ దానికి బై ఎలక్షన్ రావాలి. బై ఎలక్షన్ 6 నెలల్లో పెట్టాలి. ఇదంతా తతంగం ఉంది. ఎందుకు తొందరపడతావు? గతంలో బీఆర్ఎస్లో అనర్హతకు ఏమైంది? చెన్నమనేని వేములవాడ ఎమ్మెల్యే పైన ఆయన దిగిపోయిన తర్వాత తీర్పు వచ్చింది. చెన్నమనేని రమేష్ ఆయన దిగిపోయిన ఇదే ఆది శ్రీనివాసులు ఆయన మీద కొట్లాడి ఆయన ఎమ్మెల్యే అయిండు. ఆయనకి డైరెక్ట్గా ఓట్లతోటి ఎమ్మెల్యే అయిండు. ఆయన మీద అనర్హత పడడం వల్ల ఈయన ఎమ్మెల్యే కాలేదు. సో ఈ రకంగా ఇది కూడా అట్లనే జరుగుతుందన్న ఒక ఆలోచన దానం నాగేందర్ది. మరి దానం నాగేందర్ అందుకనే రాజీనామా చేయనన్నాడు. ఈయన నవీన్ యాదవ్ క్రిమినల్ కేసుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ముందంజలో ఉన్నాడు జనాల్లో. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ తేలిపట్టలేదు. ఏంది అనంటే ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే నామినేషన్ వేసే ఒక్కరు అయ్యాలు ఎవ్వనికి బీఫామ్ ఇస్తే వాడే అభ్యర్థి. నామినేషన్ వేసే రోజు బీఫామ్ ఇస్తే వాళ్ళు అభ్యర్థి అవుతారు. ఆ రోజే ఇది కూడా తేలబోతుంది. ఈ రోజు అయితే తేలే అవకాశం లేనే లేదు.